అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ ఒకడే ఉన్నాడు, ఏదనంటే ఒంటరిగా సింగిల్ గా సింహంలాగా వస్తానంటాడు. కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. అయ్యో జగన్ అన్న, ఏంది జగన్ అన్న నువ్వు ఇట్ట మాట్లాడుతా ఉండవా? మైకుల ముందుకు వచ్చా, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నావు అనుకుంటున్నావు కాదు. మైకుల మధ్య ప్రజల మధ్య ఉండవు, కొంచెం మంచిగా మాట్లాడన్నా. అయ్యో ఇట్లయితే ఎట్టన్నా నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేది నువ్వా? అవునా నిజమా? ఇవ్వన్న బట్టలు కూడా తీసి పెట్టింది నువ్వా? పోలీసులనా? ఓ అమ్మా ఎంత మాట అన్నావు జగన్ అన్న. ఏంద్రా ఇది? ఉల్లిగడ్డ సైజు ఉంది. నువ్వు పోలీసులనే గుడ్డలోడు తీసుకుని పెడితే రేపు ప్రజలు అన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రజలు, సామాన్య ప్రజలు పెట్ట ప్రతిపక్ష హోదా కూడా లేదు, రేపు అది కూడా రాదు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావో లేదో కూడా డౌట్ గా ఉంటది. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి టంగులో ఉంటుంది, దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది?